ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోడిని సమ్మర్ లో పొదిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే 100% హ్యాచింగ్ రేట్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. కోళ్ళని పొదిగించేటప్పుడు సీజన్ వారికి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే 100% హ్యాచింగ్ ఉండదు. ఈ కోళ్ళని సమ్మర్ లో పొదిగించేటప్పుడు ఇసుకలో కానీ ముగ్గు కానీ వేసి పొదిగిస్తారు. మేమైతే ట్రై తీసుకుని కింద గోలేసి దానిపై ఇసుకేసి మళ్ళా ఇప్పుడు వేపాకులు ఉన్నాయి, వేపాకులు వేసి పొదిగిస్తాము. వేపాకుల బదులు కొందరు గానుగలు కూడా వాడతారు. ఇసుక ఆకులు వేయటం వల్ల ఎంతైనా కూలింగ్ ఉంటుంది, మరీ అంత టెంపరేచర్ ఉండదు. సమ్మర్ లో ఓవర్ హీట్ అయిపోయి కోడి ఒక్కోసారి పొడుకొని కూడా పొడుకోదు నుంచుని ఉంటాయి గుడ్ల మీద. అలా ఉండకుండా ఇసుక ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఇసుక వేసినప్పుడు ఇక చిన్న చిన్న రాళ్ళుంటే గుడ్లు పగిలిపోతాయి. ఇలాంటి రాళ్ళు ఏరి తీసేసుకోవాలి. మేమైతే ఎప్పుడు వేసినా వేపాకులే వేస్తాము, ఎందుకంటే వేపాకులు వేస్తే చల్లదనంతో పాటు తొందరగా పేలు కూడా పడవు. అసలు సమ్మర్ లో అయితే పేలు పడవు నార్మల్, కానీ ఇక వేపాకులు వేయటం వల్ల ఇంకా పేలు అసలు పడే ఛాన్సే ఉండదు. ఇవి 2 పెట్టలు ఒకేసారి పొదుడుకు వచ్చినాయి, అందుకే 2 ట్రైల్లో వేస్తున్నాము. ఇలా ఆకులు సెట్ చేసినాక మధ్యలో గూడెళ్ళే చేసుకోవాలి, లేదంటే ఇసుకలో వేస్తున్నాం కదా, ఇవి గుడ్లు సైడ్కి జరిగిపోయి అవి పెట్టకని లేక హ్యాచింగ్ కూడా అవ్వకుండా పోతాయి. మేమైతే ఇది ప్రతిసారి 11 గుడ్లు అలా వేస్తాము. ఈసారి ఒకదానికి 13, ఒకదానికి 11 వేసాము. చాలా మంది వాటర్ లో పెట్టి టెస్ట్ చేసి వేయాలి అంటారు. మేమైతే అసలు అలా ఎప్పుడు, ఎందుకంటే మేము ఫ్రెష్ గుడ్లు ఎప్పుడు ఒక బ్యాచ్ పెట్టంగానే పొదులు పెట్ట 2-3 రోజుల్లో చూసుకుని వేసేస్తాము. ఫ్రెష్ గుడ్లు వేసే వాళ్ళకైతే అసలు చూడక్కర్లేదు ఫ్రెండ్స్. అవన్నీ మామూలుగా నిల్వ ఉండి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టి రోజుల తరబడి నిల్వ ఉంచి అలాంటి గుడ్లకి అయితే ఇబ్బంది. కానీ మనమైతే ఒక పెట్టే గుడ్లు 8 గుడ్లు పెట్టినా 10 గుడ్లు పెట్టినా ఆ బ్యాచ్ వరకే వేయాలని చూస్తాం ఎక్కువ. లేదు ఒకేసారి 2-3 పెడతంటే పెట్టలు దొరికే వరకు చూసి అప్పుడు వేసుకుంటాము. చూసారు మా పిచ్చి ఏం చేసినా దీన్ని కావాలి, వచ్చి గుడ్లు లాగేస్తుంది అన్ని కావాలి అన్ని. మేమైతే రెగ్యులర్ గా ఎప్పుడు 13 లేదంటే 11 వేస్తాము. మామూలుగా కొందరు అయితే పెట్టని బట్టి వేస్తాం అంటారు. అది పెట్టని బట్టి కాదు ఫ్రెండ్స్, పెట్ట రెక్కలు ఇప్పి పెద్ద రెక్కలు ఉన్న పెట్టలకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే మాక్సిమం 10 వేస్తాము. అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకుని వేస్తాం తప్ప ఒకే దానికంటే 15 గుడ్లు 20 గుడ్లు వేసి అలా అయితే మేము అసలు ఎప్పుడు పొదిగించాం. ఈ సమ్మర్ లో హ్యాచింగ్ చేసే కోళ్ళని రోజు 15 to 30 minutes దింపి మేతలో నీళ్లు పెడతా ఉండాలి, లేదంటే డిహైడ్రేట్ అయి చనిపోతాయి. అయినా మేమైతే ఈ సమ్మర్ లో 13 eggs కన్నా ఇంకా ఎక్కువ వేయము. మామూలుగా అయితే మాది అడిగి కూడా ఒకటి ఉంది కదా, దానికి ఏమన్నా వేస్తే 15 వేస్తాం తప్ప వీళ్ళకైతే 80% 13 దాటేయము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.